హాయ్ దిస్ ఇస్ శ్రీనుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో తెలుగు. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ప్రీమియర్ ప్రోలో ఉన్న టూల్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అయితే వస్తుంది, టూల్స్ ఎందుకు పనికొస్తాయన్న దాన్ని. సో దీనికోసం ముందు రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్లో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నాకు చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ అయితే కలుగుతూ ఉంటుంది. సో వితౌట్ ఇన్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. 2024 వెర్షన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ నేను టూల్స్ అని రాస్తున్నాను, ఎందుకంటే టూల్స్ గురించి చెప్తున్నాను కాబట్టి టూల్స్. ఓకే, తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ అని అడుగుతుంది కదా, ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనే దాన్ని అంటే మనం చేస్తున్న ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామో అది ఎక్కడ సేవ్ చేయాలనే దాన్ని దీని మీద క్లిక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూజ్ లొకేషన్ క్లిక్ చేసి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ అని చూసారా, క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు టూల్స్ ఉన్నాయి చూసారా, ఈ టూల్స్లోని ఒక్కొక్క టూల్ ఒక్కొక్క యూజ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే దీన్నే సెలక్షన్ టూల్ అంటారు. ఓకే, సెలక్షన్ టూల్ ప్రీమియర్ ప్రోలో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం. దీన్ని సెలక్షన్ టూల్ అంటారు. ఓకే, దీని షార్ట్ కట్కి వి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీసుకున్నాను, లైక్ ఇదిగో డబుల్ క్లిక్ చేసేసుకున్నాను, జస్ట్ దీన్ని ఇలాగ డ్రాగ్ చేసుకున్నాను, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని పెట్టేసుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, మధ్యలో పెట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఆడియో ప్లస్ వీడియో రెండు వచ్చేస్తాయి. అలా కాకుండా వీడియో మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, డ్రాగ్ వీడియో ఓన్లీ అని క్లిక్ చేసుకోండి. ఓకే, అలా కాకుండా ఆడియో మాత్రమే కావాలి అనుకుంటే జస్ట్ దీన్ని ఆడియో మాత్రమే తీసుకోండి, ఇలా డ్రాగ్. ఈ పైన కనబడుతుందంతా కూడా వీడియో సెక్షన్, ఇక్కడ వి అని కనబడుతుంది కదా, అంతా కూడా వీడియో సెక్షను. ఈ లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ లైన్ కింద ఉన్నదంతా కూడా ఆడియో సెక్షన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారా, ఈ లైన్ ఎక్కడుంటే ఈ అవుట్పుట్ అక్కడ చూపిస్తుంది. ఈ లైన్ చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉందంటే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ లైన్ ఎక్కడుందంటే ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఈ లైన్ చూసారా, ఈ లైన్ ఎక్కడుందంటే ఆ లైన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ లైన్ ఇదిగోండి, ఇప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ దగ్గర ఉంది, ఇక్కడ బ్యాంకింగ్ దగ్గర ఉంది, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఉంది. అలా మనకి ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్ దగ్గర ఉంది, కాంటాక్ట్ అస్ దగ్గర ఉంది. సో ఈ లైన్ ఎక్కడ ఉందంటే అక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇది కింద కనిపిస్తుంది చూడండి, ఈ కింద కనిపించేది ఏదైతే ఉందో దీన్ని, ఈ లైన్ మనం ఎక్కడ పెడితే ఆ ప్లేస్ని ఇది జూమ్ చేస్తే ఇలా అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసారా, ఇదిగోండి ఇక్కడ లోగో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీమియం ఉందా, ఈ ప్రీమియం ప్లేస్ మాత్రమే జూమ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ప్రీమియం అని ఉంది కదా, ఈ ప్రీమియం ప్లేస్ మాత్రమే జూమ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఏ పార్ట్ కావాలి అనే దాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే మనకి ఈ టూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలక్షన్ టూల్ ఉంది చూసారా, ఈ సెలక్షన్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఏ టూల్ యూజ్ చేసిన ఇందులో ఏ టూల్ యూజ్ చేసినా ఫైనల్గా మనం యూజ్ చేయాల్సింది సెలక్షన్ టూలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా సెలక్షన్ టూలే యూజ్ చేయాలి. తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఎక్కడి నుంచి ముందుకి వెనక్కి మూవ్ చేయాలనుకున్నా కానీ సెలక్షన్ టూలే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో పైకి కిందకి తీసుకురావాలన్నా సెలక్షన్ టూలే ఉపయోగించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా వేరే టూల్ యూజ్ చేసాము, రేజర్ టూల్ అంటే బ్లేడ్ టూల్, దీన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా రావాలనుకున్న వి యూజ్ చేయాలనుకుంటే సెలక్షన్ టూల్ యూజ్ చేయాలి. సో ఇదిగోండి, సి క్లిక్ చేస్తే మనకి రేజర్ టూల్ వస్తుంది, వి క్లిక్ చేస్తే సెలక్షన్ టూల్ వస్తుంది అనమాట. సివి ఇక్కడ మారుతుంది చూడండి, సివి అర్థమైందా? సో అంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మనము బ్లేడ్ టూల్ ఉపయోగించుకుంటూ రేజర్ టూల్ ఉపయోగించుకుంటూ మనం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఉంది, మధ్యలో పార్ట్ ఈ పార్ట్ ఉంది, దీన్ని ముందుకు తీసుకురావాలనుకున్నా మళ్ళీ సెలక్షన్ టూల్ ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఇక్కడ తీసుకురావాలనుకున్నా మళ్ళీ అదే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డు డిలీట్ చేయాలనుకున్నా సెలక్షన్ టూల్ ఉపయోగపడుతుంది. సో ఈ సెలక్షన్ టూల్ అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెలక్షన్ టూల్ అయితే అర్థమైంది కదా, ఏ టూల్ యూజ్ చేయాలనుకున్నా ఫైనల్గా మనం తీసుకురావాల్సింది సెలక్షన్ టూల్ దగ్గరికి.
ఈ సెకండ్ కనిపిస్తుంది కదా, దీన్నే ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అంటారు. దాని షార్ట్ కట్కి ఏ. సో ఇందులోని సెకండ్ టూల్లోని ఫస్ట్ సెకండ్ అని ఉంది చూసారా, ఇందులో ఫస్ట్ టూల్ ఒకదానికి ఉపయోగపడుతుంది, సెకండ్ టూల్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ అనేది ఇంకో విధంగా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ అయితే ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ని అయితే ఎందుకు ఉపయోగిస్తారనే దాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి ఉన్నవన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ముందుకు తీసుకురావచ్చు, అదేవిధంగా వెనక్కి తీసుకురావచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ముందుకు తీసుకురావచ్చు, అదేవిధంగా ఇది వెనక్కి తీసుకురావచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మనకి ఎక్కడ క్లిక్ చేసుకుంటే అక్కడ ముందుకి వెనక్కి తీసుకురావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అంటే ఇక్కడ నుంచి ఉన్న ముందు తర్వాతవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇదిగోండి, అదే విధంగా ఇక్కడ మనం చూడండి, మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చెప్పాను, సెలక్షన్ టూల్ క్లిక్ చేయమని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నవన్నీ ఇప్పుడు ఈ టూల్ సెకండ్ టూల్లోని సెకండ్ టూల్ ఉంది చూసారా, దాన్ని ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ అంటారు. షార్ట్ కట్కి Shift+A. ఓకే, దీనికి క్లిక్ చేసేసుకున్నాక ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి ఉన్న ముందువన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. చూడండి, ఎక్కడి నుంచి ఉన్న ముందువన్నీ సెలెక్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఉన్న ముందువన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. సో జస్ట్ వాటిని ఇదిగోండి అలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో ఎక్కడి నుంచి ఉన్నవన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట, ఈ పార్ట్ నుంచి ఉన్నవన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది టూల్, రియల్ టైం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనే దాన్ని మనం అప్కమింగ్ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ చూడండి, కంప్లీట్గా మనకి ఏదైనా రాంగ్ చేసామనుకోండి, బ్యాక్ రావడానికి Ctrl+Z యూజ్ చేస్తే సరిపోతుంది, మనకైతే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అండ్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకొక వీడియో తీసేసుకుంటున్నాను. ఓకే, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. ఇప్పుడు ఇందులోని థర్డ్ టూల్ ఉంది సార్, రిపిల్ ఎడిట్ టూల్. దీన్నే రిపిల్ ఎడిట్ టూల్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ రిపిల్ ఎడిట్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ రిపిల్ ఎడిట్ టూల్ షార్ట్ కట్కి B అని చూసారా, ఇది రిపిల్ ఎడిట్ టూల్ అనమాట. ఇక్కడ చూడండి, థర్డ్ టూల్ అనే ఫస్ట్ టూల్నే రిపిల్ ఎడిట్ టూల్ అంటారు. ఓకే, ఈ టూల్ని ఉపయోగించుకుంటూ మనం కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ పార్ట్ నాకు ఈ కాంటాక్ట్ అస్ అనే పార్ట్ వద్దనుకున్నాను అనుకోండి, చూడండి కరెక్ట్గా కాంటాక్ట్ అస్ ఎక్కడికి ఎండ్ అవుతుంది చూసుకోండి. ఇది కనబడుతుంది చూసారా, ఇది దీన్నే టైం లైన్ అంటారు. ఇది పర్ అవరు, పర్ మినిట్, పర్ సెకండ్, పర్ ఫ్రేమ్స్ అనమాట. ఓకే, ఈ లైన్ ఎక్కడుంటే అక్కడ కరెక్ట్గా టైం లైన్ చూపిస్తుంది. ఇది ఎక్కడ కనబడుతుంది అక్కడ టైం లైన్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ ఉంది, నేను కీబోర్డ్లోని రైట్ యూజ్ చేస్తున్నా, రైట్ కీ, తర్వాత లెఫ్ట్ కీ, రైట్ కీ, లెఫ్ట్ కీ. ఓకే, లెఫ్ట్ రైట్. సో కరెక్ట్గా ఇక్కడికి నేను కట్ చేసుకోవాలన్నమాట. నా కాంటాక్ట్ అస్ అనే ఆ వర్డ్ అవసరం లేదనుకుంటే, ఆ వీడియో ఏదైతే ఉందో అది అవసరం లేదనుకుంటే నాకు ఎక్కడ కట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏ విధంగా ఉపయోగించుకుంటామంటే, ఈ రిపిల్ ఎడిట్ టూల్ని యూజ్ చేసుకుంటూ జస్ట్ దీన్ని ఇలా అంటే చాలు, ఆటోమేటిక్గా మనకి కట్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఉంది, దీనిలోని ఈ పార్ట్ ఉంది కదా, చూడండి దీన్ని బ్లేడ్ టూల్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఈ రిపిల్ ఎడిట్ టూల్ ఉపయోగించుకుంటూ జస్ట్ దీన్ని ఇలా అన్నాం అనుకోండి, మనకి మధ్యలో గ్యాప్ రాకుండా కట్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూడండి, ఈ రిపిల్ ఎడిట్ టూల్ యూజ్ చేయడం వల్ల మధ్యలో అంతా కట్ అయిపోయింది, కానీ గ్యాప్ అయితే రావట్లేదు. సో దీనికంటే ముందు మీకు ఇంకా క్లారిటీ కోసం ఈ టూల్ ఉపయోగిస్తాను. రేజర్ టూల్ చూస్తే మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఒకసారి నేను రేజర్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు మిగిలిన వీడియో ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ అవసరం లేదు అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ నుంచి, లేకపోతే ఇదిగోండి ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ 3 hours 3 courses అని ఉంది కదా, ఇదిగోండి ఈ 3 courses వర్డ్ అనేది నాకు అవసరం లేదు. జూమ్ చేసుకుంటున్నాను చూడండి, ఇక్కడ చూడండి 3 courses అనే వర్డ్ అయితే నాకు అవసరం లేదు. కాబట్టి కరెక్ట్గా అది ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి ఇక్కడ నుంచి 3 courses ఉంది. ఇప్పుడు దీన్ని రేజర్ టూల్ ఉపయోగించుకుంటాను, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను అనమాట ఇలా, అంటే అప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇదిగోండి రేజర్ టూల్ అంటే షార్ట్ కట్కి C, దాని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తున్నా, తర్వాత కొంచెం ముందుకు వెళ్తున్నా. నాకు ఎంతవరకు ఇది కోర్సెస్ ఉంది, 3 courses, ఇదిగోండి ఈ చిన్న ముఖ్య ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఇదిగోండి ఎలా అనండి జూమ్ అవుతుంది, ఆ ప్లేస్ మొత్తం జూమ్ అవుతుంది. మీకు ఏం చెప్పాను, ఈ లైన్ ఎక్కడుంటే జూమ్ అవుతుంది అని చెప్పాను కదా, సో ఆ విధంగా జూమ్ అవుతుంది. కరెక్ట్గా దీన్ని ఇలా రైట్ క్లిక్ అలా చేయండి. ఇప్పుడు నాకు ఇంతవరకు ఆ 3 courses అనే వర్డ్ కట్ అయిపోయింది, నాకు ఆ వర్డ్ అవసరం లేదు కాబట్టి మళ్ళీ దీన్ని కూడా కట్ చేసేసుకున్నాను. సో ఈ సెలక్షన్ చేసుకోవాలి మనకి ఈ టూల్. ఇప్పుడు ఏదైతే ఉందో ఇదిగోండి దీన్ని ఇలా సెలక్షన్ చేసుకొని ఒకసారి డిలీట్ అని క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అది. అర్థమవుతుందా?
ఇక్కడ మళ్ళీ డిలీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ కూడా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్యాప్ కూడా వచ్చేస్తుంది అనమాట. అలా గ్యాప్ రాకుండా ఉండడం కోసం మీకు ఈ ఇందాక చెప్పాను కదా రిపుల్ ఎడిట్ టూల్ అనేది ఉపయోగిస్తారు. ఈ థర్డ్ టూల్ ఉంది సరే, దీన్ని రిపుల్ ఎడిట్ టూల్ గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, కట్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు నాకు ఈ వర్డ్ 3 కోర్సెస్ ఉంది రైట్. ఇప్పుడు ఈ వర్డ్ నాకు కట్ చేయాలి, ఆ 3 కోర్సెస్ వర్డ్ రాకూడదు అనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిపుల్ ఎడిట్ టూల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని జస్ట్ దీన్ని ఎలా అనండి, చూసారా ఇందా గ్యాప్ వచ్చింది, సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాల్సి వచ్చింది. అదే ఇప్పుడు ఈ టూల్ ఉపయోగించుకోవడం వల్ల మనకు అలాంటి ప్రాబ్లం ఉందో డైరెక్ట్గా డిలీట్ అయిపోతే ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. అంటే ఆ నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఈ వీడియోకి రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లేడ్ టూల్ దేనికి ఉపయోగపడుద్ది అంటే ఇక్కడ మనకి ఏ పార్ట్ అవసరం లేదనుకుంటే ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇది స్టార్టింగ్ పాయింట్ కట్ చేసుకుంటున్నాను, నాకు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు అవసరం లేదు అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు కరెక్ట్గా చూసుకోండి ఏ పార్ట్ నుంచి అవసరం లేదా. నాకు ఆడియో ఎలా ఉంది కదా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, We make students competent and confident to face written tests and interviews. ఇంటర్వ్యూస్ అనే వర్డ్ నాకు అవసరం లేదు అనుకున్నాను అనుకోండి, Interviews. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా చూడండి, ఇక్కడ చూడండి. సో లైన్ కొంచెం పెద్ద చేశాను, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ లైన్ ఎలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నాకు క్లారిటీ కోసం జస్ట్ సెలక్షన్ టూల్ యూజ్ చేసేసుకున్నాను. ఇంటర్వ్యూస్ అనే వర్డ్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలా, ఇదిగోండి కొంచెం జూమ్ చేస్తున్నాను, ఇంకా జూమ్ చేస్తున్నా, ఇప్పుడు చూడండి. Face written tests and interviews. ఇంటర్వ్యూ అనేది ఇక్కడ నుంచి ఉంది, Interviews. చూడండి ఇంటర్వ్యూ అనే వర్డ్ ఇక్కడ నుంచి ఉంది. అంటే ఇక్కడ సి క్లిక్ చేసుకొని కట్ చేసేసుకున్నాను, ఎంతవరకు ఉందో చెక్ చేసుకోండి. Interviews. ఇదిగోండి We have ఇక్కడ ఇంటర్వ్యూస్ అని చూసారా, ఇంటర్వ్యూస్ మీద క్లిక్ చేసేసుకోండి. సో ఇక్కడ కరెక్ట్గా కట్ అయిపోయింది. బి సెలక్షన్ టూల్ క్లిక్ చేసుకున్నాక డిలీట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఏ పార్ట్ అవసరం లేదనుకుంటే ఆ పార్ట్ కట్ చేసేసుకుంటాము, మళ్ళీ సెలక్షన్ టూల్ యూజ్ చేసుకుంటూ డిలీట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కట్ చేస్తాను, సెలక్షన్ టూల్ యూజ్ చేసుకుని డిలీట్ చేస్తాను, డిలీట్. అలా మనకి ఏది అవసరం లేదనుకుంటే ఆ పార్ట్ మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటాం అనమాట ఆ విధంగా. సో ఈ గ్యాప్ అని చూసారా, ఈ గ్యాప్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని రిపుల్ ఎడిట్ క్లిక్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్గా we have designed one umbrella in our మనకి డిలీట్ అయిపోతుంది, అన్వాంటెడ్ పార్ట్ అంతా కూడా మనకి డిలీట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది, రేజర్ టూల్. నెక్స్ట్ ఇప్పుడు మనకి థర్డ్ టూల్లోని సెకండ్ టూల్ ఉపయోగించుకుందాము, రోలింగ్ ఎడిట్ టూల్ అంటారనమాట. సో ఈ రోలింగ్ ఎడిట్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మళ్ళీ నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. ఓకే, సో రోలింగ్ ఎడిట్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియో తీసేసుకున్నాను, పూర్తిగా ఒక రెండు వీడియోలు తీసుకున్నా. అంటే ఒక వీడియో 50% తీసుకున్నాను, 50% అది తీసుకున్నాను, లేకపోతే 2 వీడియోస్ తీసుకున్నాను. సో ఈ రోలింగ్ ఎడిట్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ రోలింగ్ ఎడిట్ టూల్కి షార్ట్ కట్కి ఎన్, మన కీబోర్డ్లో ఎన్ చూసారా, అది రోలింగ్ ఎడిట్లో షార్ట్ కట్కి ఎన్. సో ఈ రోలింగ్ ఎడిట్ టూల్ ఉపయోగించుకుంటూ ఇది 50% ఉంది, ఇది 50% ఉంది. జస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ ఇది బి, ఇందాకేం చెప్పాను మీకు, ఇది 50%, ఇది 50%. బట్ ఈ మధ్యలోని పార్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది 25% అవుతుంది, ఇది 75% అవుతుంది. సో ఈ 50%లో 25% డిలీట్ అయిపోయి ఆ రిమైనింగ్ 50%లో ఉన్న ఎక్స్ట్రా 25% ఇందులో యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే ఏ బి 50% అనే దానికి 75% అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వైస్ వెర్సా, దీన్ని తగ్గించుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ 75% అయింది, 90% అయింది, బి అనేది 30% అయింది. సో మనకి ఒక వీడియో క్లిప్ తీసేసుకున్నాక అంటే 2 వీడియోస్ క్లిప్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 వీడియో క్లిప్స్లోనే ఒక వీడియో మనకి ఎక్కువ కావాలి, ఇంకో వీడియో తక్కువ కావాలి, లేదా ముందే మనం 2 తీసేసుకున్నాము, బట్ అందులో కొంత ఎక్కువ పార్ట్ కావాలి, ఇంకొంత తక్కువ పార్ట్ కావాలనుకున్నప్పుడు మనము ఈ టూల్ని అయితే ఉపయోగిస్తామన్నమాట. సో ఇంకా ఈ ఫ్యూచర్లో అయితే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది, రియల్ టైం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఎండ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ వీడియో ఎంత ఉంది, ఇదిగోండి ఈ వీడియో ఎంత ఉంది చూడండి, ఈ వీడియో ఇంతే ఉంది సైజు, ఈ వీడియో సైజ్ ఇంతే ఉంది. ఇంకొక వీడియో కూడా తీసుకుంటాను, సో ఈ వీడియో కూడా సైజ్ ఇంతే ఉంది, ఇంతకంటే పెరగదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సైజ్ పెరగట్లేదు, ఇది పెరగట్లేదు, ఇది పెరగట్లేదు, ఇంతే, ఎంత ఉందో అంతే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ టూల్ అనే దాన్ని నేను వర్క్ చేయలేను. ఇప్పుడు ఉంది కదా రోలింగ్ ఎడిట్ టూల్, ఇది వర్క్ అవ్వదు అనమాట. చూడండి, ఈ రోలింగ్ ఎడిట్ టూల్ అనేది వర్క్ అవ్వదు. కారణం ఏంటంటే ఇది ఫైనల్ వీడియో ఎంతైతే ఉందో చూడండి, ఇంతే ఉంది, ఇది అంతకంటే ఎక్కువ లేదనమాట. నేను ఈ టూల్ యూజ్ చేయాలనుకుంటే ఇది ముందే కట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజ్ అవుతుంది చూడండి, ఈ రోలింగ్ ఎడిట్ టూల్ అని చూసారా, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ రోలింగ్ ఎడిట్ టూల్ ఇదిగోండి,
ఇది ఎంతవరకు కట్ అవుతుంది, ఇంతవరకే, ఎందుకంటే నా దగ్గర ఇంతకంటే ఎక్కువ లేదు వీడియో. ఇదిగోండి ఈ ఫైనల్ వీడియో ఇంతే ఉంది, అందుకోసం మనకి ఈ రోలింగ్ ఎడిట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది కూడా ఇంతే, ఇంతవరకే యూజ్ అవుతుంది అంతే, ఇంతకు మించి పెరగదు. ఎందుకంటే ఇది ఫైనల్ అవుట్పుట్ నాకు ఇన్ని సెకండ్సే ఉంది వీడియో, 25 సెకండ్స్ మాత్రమే ఫైనల్ అవుట్పుట్ ఉంది కాబట్టి నాకు ఇంతకు మించి నాకు పెరగదు, ఇది ఇంతకు మించి పెరగదు అనమాట. సో అది యావరేజ్గా మనకి ఆ టూల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీడియో, ఇది ర్యాట్ స్టెచ్ టూల్ ఉంది కదా, థర్డ్ టూల్ పేరే ర్యాట్ స్టెచ్ టూల్ అంటారు. ఈ టూల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకుంటున్నాను, ఇంపోర్ట్ చేసుకొని ఒక లోగో యానిమేషన్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ABFS ఇన్స్టిట్యూట్, దీనికి సంబంధించిన లోగో యానిమేషన్ అయితే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాను, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్ పెట్టేసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి వీడియో లోగో అనమాట. నా దగ్గర ఒక మ్యూజిక్ తీసుకున్నాను కదా, మ్యూజిక్ ఒకసారి ఓపెన్ చేసుకుంటున్నాను, చూడండి. సో ఈ టూల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, థర్డ్ టూల్లోని ఈ ర్యాట్ స్టెచ్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనకు వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో క్లిప్ మనకి ఎంత ఉంది, 40 సెకండ్స్ ఉంది. బట్ వీడియో క్లిప్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 10 సెకండ్స్ ఉంది. ఈ 10 సెకండ్స్ ఉన్న వీడియోని మొత్తం 40 సెకండ్స్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. చూడండి ఇది 40 సెకండ్స్ అయింది అంటే వీడియో స్లో మోషన్ చేసుకోవచ్చు, ఫాస్ట్ మోషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు 10 సెకండ్స్ 40 సెకండ్స్ అయింది కాబట్టి ఇది మనకి స్లో మోషన్ అయిపోయింది, అర్థమైంది కదా. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇదే టూల్ మనకి ఇంకొక విధంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆడియో క్లిప్పు ఇంతే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. నాకు ఆడియో క్లిప్ కేవలం ఇన్ని సెకండ్సే ఉంది, ఇన్ని అప్రాక్సిమేట్లీ 3 సెకండ్స్ ఉంది ఆడియో క్లిప్. బట్ వీడియో క్లిప్ నా దగ్గర ఎంత ఉంది, 10 సెకండ్స్ ఉంది. సో ఈ 10 సెకండ్స్లోనే ఇప్పుడు ఈ 2 సెకండ్స్ ఉంది కదా, ఈ 3 సెకండ్స్ కనబడుతుంది చూస్తారా, ఇక్కడ చూడండి 3 సెకండ్స్. ఈ 3 సెకండ్స్ వీడియో కట్ అవ్వకుండా నాకు ఫాస్ట్ మోషన్లో నాకు ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి. అలాంటప్పుడు మనకి ఈ ర్యాట్ స్టెచ్ టూల్ ఉపయోగపడుతుంది. దాని షార్ట్ కట్కి R అనమాట. చూడండి సో ఫాస్ట్గా అయిపోయింది, వితౌట్ మనకి కట్ అవ్వకుండా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కంప్లీట్గా మనకి వీడియో అయిపోయింది అనమాట. ఈ విధంగా మనకి ఈ ర్యాట్ స్టెచ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూల్ ఏంటంటే రీమిక్స్ టూల్ అంటారు దీన్ని. ఇక్కడ కనబడుతుంది కదా, థర్డ్ టూల్లోని 4th టూల్నే రీమిక్స్ టూల్ అంటారు. ఈ రీమిక్స్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ఎంత ఉంది, ఆడియో క్లిప్పు లాస్ట్కి డ్రాగ్ చేస్తే ఇక్కడ పెట్టగానే మనకి ఇది సింబల్ వచ్చేస్తుంది. మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేనేం చేయట్లేదు దీన్ని, జస్ట్ ఇక్కడ పెట్టగానే మనకి సింబల్ వచ్చేస్తుంది. కీబోర్డ్ మన మౌస్ ఏదైతే ఉందో ఈ మౌస్ని, ఇక్కడున్న మౌస్ సెలక్షన్లో ఉంది కదా, ఇక్కడ పెట్టగానే మనకి ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోతుంది. ఓకే, సో అందుకోసమనే ఇది చూడండి ఫైనల్గా ఇది ఇంతే, ఇంతకంటే పెరగదు. బట్ నాకు వీడియో క్లిప్ ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో క్లిప్ ఇంత ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది వీడియో క్లిప్. బట్ నాకు మ్యూజిక్ ఎంత ఉంది, సో ఇప్పుడు ఎంత డీసెంట్గా వీడియో ఫేడ్ అవుట్ అయ్యిందో, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే వీడియో నాకు కంటిన్యూ అవ్వాలి, ఆడియో మొత్తం కంటిన్యూ అవ్వాలనుకుంటే ఈ టూల్ ఉపయోగించుకుంటాము. సో మన మ్యూజిక్ మాటమాటికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఇంకొక ఆడియో క్లిప్ ఇదే కావాలనుకుంటే ఇది ఆల్ట్ పట్టుకొని జస్ట్ ఇలా కాపీ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ అలా ఆల్ట్ పెట్టి కాపీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేడ్ అవుట్ అయిపోతుంది, ఇక్కడ ఫేడ్ అవుట్ అయిపోతుంది, ఇన్నిసార్లు ఫేడ్ అవుట్ అవుతుంది. అది అంత మంచిగా అనిపించట్లేదు. అందుకోసం అంటే ఇక్కడ మళ్ళీ అంటే స్లోగా మ్యూజిక్ వచ్చేసి మళ్ళీ స్లోగా పెరుగుతుంది మళ్ళీ. ఇది అంటే అంత విజువల్స్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. అలా కాకుండా ఈ థర్డ్ టూల్లోని 4th టూల్ ఉంది సార్, దీన్నే రీమిక్స్ టూల్ అంటారు. సో ఈ రీమిక్స్ టూల్ ఉపయోగించుకుంటూ జస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేశారంటే చాలు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటూ ఇదంతా కూడా అనలైజ్ చేసుకొని మనకి ఆడియో క్లిప్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ కూడా మొత్తం అంతా కూడా ఎక్స్టెండ్ అయ్యింది, అబ్జర్వ్ చేసారా, ఎక్స్టెండ్ అయ్యింది. సో అందుకోసం మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, candidates aspiring for a career in India as well as Gulf countries and West మ్యూజిక్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదనమాట, అంత క్లియర్గా మనకి వాయిస్ ఉంది. సింపుల్గా స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఎండింగ్లో కూడా అదే స్లోగా ఎండ్ అవుతుంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా కానీ ఒక 2 minutes ఆడియో కావాలి అనుకుంటే, వీడియో
2 minutes ఉంది. బట్ అదే ఆడియో మొత్తం ఎంటైర్ 2 minutes కావాలి అనుకుంటే మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి, ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఈ టూల్ ఉపయోగించుకోవడం వల్ల మీకు సింపుల్గా ఆ ఎంతవరకు ఆడియో ఉందో అంతవరకు అది ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్లో అవ్వకుండా మళ్ళీ మనకి అంటే స్లో మోషన్ చేయకుండా, అంటే స్లో మోషన్ అవ్వదు, అది ఆడియో అనేది ఒరిజినల్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఆ విధంగా మనకి ఈ రీమిక్స్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో బ్లేడ్ టూల్ ఆల్రెడీ, రేజర్ టూల్ గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. నెక్స్ట్ ఈ స్లిప్ టూల్ అనే దాన్ని మనం దేనికోసం ఉపయోగపడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో క్లిప్పు ఇక్కడ కట్ చేసేసుకోండి ఈ పార్ట్. సో ఇందులోని స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒకసారి క్లియర్గా కేర్ఫుల్గా ఇది వినండి. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది టూల్. సో సెలక్షన్ టూల్ ఉపయోగించుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ ఏముంది, ఇంటర్వ్యూస్ అని ఉంది, ఇంటర్వ్యూ అని ఉంది. ఎండింగ్ పాయింట్ ఏముంది, బ్యాంకింగ్ అని ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇంటర్వ్యూస్ ఉంది కదా, దాన్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ వీడియో క్లిప్ కనబడుతుంది కదా, ఈ వీడియో క్లిప్ ముందు ఫూటేజ్ ఉంది, తర్వాత ఫూటేజ్ ఉంది. బట్ నేనేం చేశానంటే ఒక చిన్న పార్ట్ తీసుకున్నాను. నాకేమనిపించిందంటే అరే ఈ పార్ట్ మనకు కావాల్సింది, వేరే పార్ట్ నాకు కావాలి అనుకుని నేను ఫీల్ అయినప్పుడు అప్పుడు ఈ టూల్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టూల్ ఉపయోగించుకోవడం వల్ల, దీని పేరే స్లిప్ టూల్ అంటారు, షార్ట్ కట్కి వై అనమాట. సో దీన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని జస్ట్ ఇలానండి. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ పైన ఒకటి కనబడుతుంది, కింద ఒకటి కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఇంటర్వ్యూస్, ఎండింగ్ పాయింట్ బ్యాంకింగ్ కనబడుతుంది. కింద చూడండి మీకు క్లియర్గా ఏమని కనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ పాయింట్ ఒక ప్రొఫెసర్ బోర్డు మీద రాస్తున్నారు, ఇక్కడ ఎండింగ్ పాయింట్ అనేది ఒక పేపర్ మీద ఒక పెన్ పెట్టేసి ఉంది. సో దాని ప్లేస్లో ఇది రీప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇంకొంచెం, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ కంప్యూటర్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అక్కడ ఒక పర్సన్ ఏదో రాస్తున్నారు కదా అది ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనేది ఒక ల్యాప్టాప్, ఒక బ్యాంకింగ్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారన్నమాట. సో ఇక్కడ మనకి ఒరిజినల్గా స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇంటర్వ్యూస్, బ్యాంకింగ్ అనేది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. బట్ ఈ టూల్ యూజ్ చేసి ముందుకి వెనక్కి ఇలాగ డ్రాగ్ చేయడం వల్ల, ఇక్కడ చూడండి లాంగ్ ప్రెస్ చేసుకుని ఇలాగ డ్రాగ్ చేయాలన్నమాట ముందుకి వెనక్కి. అప్పుడు మనకి ఏ టూల్ ఏది ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూస్ అని చూసారా, ఇంటర్వ్యూస్, ఇక్కడ చూడండి 3 courses అని చూసారా, 3 courses అనేది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు కాంపిటెంట్ అనేది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, క్యాలిక్యులేటర్ ఉన్నదేమో మనకి ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఒక బోర్డు మీద రాసేది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, బ్యాంక్ అనేది ఎండింగ్ పాయింట్ అవుతుంది. మనకు ఒరిజినల్గా ఏంటి, మన వీడియో కట్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూస్ అనేది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది బ్యాంకింగ్. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ బోర్డు మీద రాసేది, ఎండింగ్ పాయింట్ అనేది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం వీడియో క్లిప్ని సింపుల్గా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ మార్చుకోవడానికి, లేదా ఆ వీడియో క్లిప్లోని మనకి ఈ వీడియో కాదు మనకు కావాల్సింది, ఇంకొక వీడియో కావాలి అనుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్ ఏమొచ్చింది, బ్యాంకింగ్ అంటే ఒక బోర్డు మీద రాసేది. ఎండింగ్ పాయింట్ కూడా మనకి ఏమొచ్చింది, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్. బిఫోరు వేరే ఉండేది, ఇప్పుడు వేరే ఉంది. సో డ్యూరేషన్ మాత్రం అలానే ఉంది చూడండి. ఇంతకుముందు ఎంత డ్యూరేషన్ ఉందో ఇప్పుడు అంతే డ్యూరేషన్ ఉంది, ఏమీ చేంజ్ అవ్వలేదు. ఎంటైర్ ఫూటేజ్లో ఏమీ చేంజ్ అవ్వలేదు, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే చేంజ్ అయ్యింది. సో ఇది మనం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 4th టూల్లోని సెకండ్ టూల్ ఉంది చూసారా, స్లైడ్ టూల్ అంటారు దీన్ని. 4th టూల్లోని సెకండ్ టూల్ పేరే స్లైడ్ టూల్ అంటారు. ఇది షార్ట్ కట్కి యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేసుకొని ఈ టూల్ని ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని వెనక్కి ముందుకి డ్రాగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఈ వీడియో క్లిప్ స్టార్టింగ్ పాయింట్ తీసుకెళ్ళచ్చు, అప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇదే అవుతుంది. ఎండింగ్ పాయింట్ తీసుకొచ్చు, ఎండింగ్ పాయింట్ ఇదే అవుతుంది, మీడియం పాయింట్. సో అంత ఏం చేంజ్ ఉండదు, ఫైనల్ అవుట్పుట్ ఎంత ఉందో అంతే ఉంటుంది. బట్ స్టార్టింగ్ పాయింట్ ఇది ఎక్కడికి వెళ్ళిపోతే ఆ ప్లేస్ రీప్లేస్ చేస్తుంది అనమాట ఈ ఫుటేజ్ అనేది. సో అది దానికోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ పెన్ టూల్ కనిపిస్తుంది కదా, సో ఈ 6th టూల్ 1 2 3 4 5 6th టూల్ అని కనపదా. నెక్స్ట్ ఏంటంటే ఈ 6th టూల్ కనబడుతుంది కదా, దీన్నే పెన్ టూల్ అంటారు. ఈ పెన్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షేప్ కావాలి అనుకోండి, ఇలాంటి షేప్స్, ఓకే, ఆ షేప్స్ కోసం అయితే ఉపయోగపడుతుంది. దీనికి సపరేట్గా మళ్ళీ నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి షేప్స్ ఏమైనా కావాలనుకుంటే మనకి ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇది కనబడుతుంది చూసారా, రెక్టాంగులర్ టూల్. ఓకే, ఈ రెక్టాంగులర్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి షేప్ కావాలనుకోండి, రెక్టాంగులర్ టైపు లేదా ఇలాంటివి కానీ ఇలాంటి షేప్స్ కావాలనుకుంటే ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది, రెక్టాంగులర్ టూల్. తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీటిని లాంగ్ ప్రెస్ చేస్తే 2 టూల్స్ వస్తాయి, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే 4 టూల్స్ వస్తాయి, దీన్ని లాంగ్ ప్రెస్ చేయగలిగితే 2 టూల్స్ వస్తాయి. అంతే తప్ప మీరు క్లిక్ చేస్తే నాకు రావట్లేదు అనుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ ఇది కనబడుతుంది చూసారా, దీంట్లో ఎలిప్స్ టూల్ అని కనబడుతుంది. ఈ ఎలిప్స్ టూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇలాంటి
ఇలాంటి షేప్స్ కావాలనుకోండి, షిఫ్ట్ పట్టుకుంటే రౌండ్ షేప్ వస్తుంది, ఇదిగోండి రౌండ్గా వస్తుంది షిఫ్ట్ పట్టుకుంటే. షిఫ్ట్ పట్టుకోకపోతే మనకు నచ్చినట్టు టూల్ అనేది ఇది ఇలా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూల్ ఏంటంటే పాలిగన్ టూల్. సో ఈ పాలిగన్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే జస్ట్ ఇలాంటి షేప్స్ కోసం అనేది మనకి ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది చూసారా, ప్రీమియర్ ప్రోలోని హ్యాండ్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం లైన్ ఉంది చూసారా, ఈ టైం లైన్ని ఎలా మూవ్ చేసుకోవడానికి. ఓకే, అదేవిధంగా దీన్ని ఇలా ముందుకి వెనక్కి చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని కూడా మనం యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎక్కువ టైం లైన్ వెడ్డింగ్ ట్రెడిషనల్ వీడియోస్, క్యాండిడేట్ వీడియోస్ చెప్తాం కదా, అలాంటప్పుడు మనకి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫూటేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదిగోండి దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనం ఒక ఫేస్ మాస్కింగ్ చేయాలనుకోండి, ఈ అమ్మాయిది ఫేస్ మాస్కింగ్ చేయాలనుకోండి, అప్పుడు దీన్ని 100% చేసుకోండి. ఇక్కడ ఈ అమ్మాయిని మొత్తం ఫేస్ బ్లర్ చేయాలనుకున్నా, ఈ అబ్బాయిని బ్లర్ చేయాలనుకున్నా కానీ మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ టూలు. నెక్స్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ప్రీమియర్ ప్రోలోనే ఈ జూమ్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ టైం లైన్ ఉంది కదా జూమ్ అవుతుంది అనమాట. ఈ టైం లైన్ అనేది జూమ్ అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. జూమ్ అవుట్ అనేది ఎలా చేసేసుకోవచ్చు, జూమ్ ఇన్ అయితే ఇలా జూమ్ చేసుకోవచ్చు. అంతే తప్ప మీరు దీన్ని జూమ్ చేసుకోలేరు. ఇదిగోండి ఇదే టూలు మనకి ఈ డిస్ప్లే మీద అయితే కనబడదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్స్ట్ టూల్ కనబడుతుంది చూసారా, ఈ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ టూల్ మనకి ఏదైనా టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంటర్ చేయండి. ఓకే, సీక్వెన్స్ క్రియేట్ చేసినాకే మీరు ఈ టూల్ని ఉపయోగించుకోగలుగుతారు, అంతే తప్ప నార్మల్గా ఉపయోగించుకోలేరు. అదే ఈ టీలోని ఎన్ టూల్ ఇది కనబడుతుంది చూసారా, వెర్టికల్ టూల్. సో ఇది ఇలా ఆపోజిట్లో మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టూల్స్ గురించి టెక్స్ట్ టూల్ గురించి అయితే మీకు క్లియర్గా మళ్ళీ సపరేట్గా నేను ఒక వీడియో చేసి పెడతాను. సో ఇది ఓవరాల్గా మనకి ప్రీమియర్ ప్రోలో అనేది టూల్స్ గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళంతా వాళ్ళతో షేర్ చేసుకోండి. దీంతోపాటు మీరైతే మంచిగా అయితే కామెంట్ అయితే ఏదో ఒక విధంగా కామెంట్ చేయండి, మీకు నచ్చిన అర్థమవుతుందా లేదా మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ చేయండి. సో దీన్ని బట్టే నాకు ఇంకా మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది, సో ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారని నాకు తెలుస్తుంది. ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నేను లైవ్లో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే డూ సబ్స్క్రైబ్ గరుడ ప్రో తెలుగు అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ hello garuda pro@gmail.com అయితే మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. సైనింగ్ ఆఫ్ శ్రీను కర్ణం. జై హింద్.